అని చెప్పని నేను కోరుకున్నది కాదు. ఇప్పుడు నేను చెప్పాను. నేను కాంగ్రెస్ పార్టీ ఇంకొక 30 మాసాలు అధికారం ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏదైతుందో ఇప్పుడు 30 మాసాల అధికారం కంటే ఎక్కువ ఏదైతుందో ఈ 30 మాసాలు ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేయటము నేను బాధ్యత భావిస్తున్నాను. కాంగ్రెస్ను గద్దె దింపడమే జీవన్ రెడ్డి లక్ష్యంగా అనుకోవచ్చా? రేపు అదేవిధంగా ప్రచారం చేయబోతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది. బీఆర్ఎస్లు అధికారంలో రావాలంటే కూడా జీవన్ రెడ్డి వాయిస్ అవసరమే కదా. ఇప్పుడు నేను ముందే పేర్కొనే ఇవాళ ఆనాడు ఏదైతుందో మనం 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు కావాలని కోరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆ మార్పు కావాలని కోరుకోవడానికి కూడా మరింత మెరుగైన పాలన పొందబోతాము కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి భావించినాం. కానీ ఏదైతుందో మరింత మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినామో మరింత మెరుగైన పాలన రావటం కాదు, అసలు ఆ 10 సంవత్సరాలు పొందిన ఫలాలు కూడా వాళ్ళ కనుమరుగైపోతున్నాయి. కేసీఆర్ గారి పాలనలో పొందినటువంటి ఫలాలు కూడా ఇలా కనుమరుగైపోతున్నాయి. కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ పాలన బెటర్ అనుకుంటున్నారు ప్రజెంట్ జీవన్ రెడ్డి? డెఫినెట్గా కాంగ్రెస్ పాలన కాదు, రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఏదైతుందో కేసీఆర్ ఇస్ మచ్ బెటర్. వాళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ కొంత ఆనాడు కొంత ప్రభుత్వం అప్రూవబుల్కి నెట్టబడ్డది. కానీ ఆనాడు ప్రభుత్వం అప్రూవబుల్కి నెట్టబడ్డ కానీ అసెట్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ ఉదాహరణకు మనం ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పి తలంచిన దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి చేపట్టారని చెప్పని మనం కొంత దాన్ని భారంగా భావించాం. కానీ ఇవాళ ఏమైపోయింది, ఇలా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది. మీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంతవరకు అంకురార్పణ లేదు, ఆలోచన లేదు. బీఆర్ఎస్ ఆహ్వానించింది, బీజేపీ కూడా ఆహ్వానించింది. బీఆర్ఎస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇప్పుడు పాలన అనేది డెఫినెట్లీ బీజేపీ జాతీయ స్థాయిలో దే ఆర్ డూయింగ్ బెటర్, దాన్ని మనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేం. కానీ రాష్ట్ర స్థాయిలో ఏదైతున్నదో వీళ్ళ కేసీఆర్ గారి 10 సంవత్సరాలు వారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు చేసినటువంటి ఒక ఉద్యమ ఫలితంగా ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి వారు దశాబ్దాలు చేపట్టిన చర్యలు. ఇవాళ మీరు ఈ పథకాలు చూస్తే రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడం జాతీయ స్థాయిలో ఇక్కడ లేదు అంటూ నేను వీఆర్ ఫైండింగ్ ఓన్లీ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ. బీజేపీ కంటే బీఆర్ఎస్ బెటర్ అనుకునే నిర్ణయం రాష్ట్ర స్థాయిలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి బీఆర్ఎస్ఏ బెటర్ పార్టీగా భావిస్తున్నారు. ఎప్పుడు జైన్ కాబోతున్నారు నిర్ణయానికి వచ్చారా? ఎప్పుడు జైన్ కాబోతున్నారు? కేటీఆర్ కూడా మీతో మాట్లాడినట్టు తెలుస్తుంది కదా, ఏం సంభాషణ ఏంటి? అది వాళ్ళ కేటీఆర్ గారు ఏదైతుందో ఇవాళ వారు వస్తున్నారు. ఒక విధంగా ఏదైతుందో అంటే పార్టీలో చేరికకి సంబంధించి వాళ్ళ పార్టీలో కలిసి ప్రయాణం చేయటానికి వారు ముందుకు రావటము ఐఎమ్ రియల్లీ వెల్కమింగ్ ఇట్. ఇలా అంటే కేసీఆర్ గారు నాకు దశాబ్దాల కాల మిత్రుడు అని చెప్పి అంటున్నా.